హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ లోటస్. ఈరోజు మీకు ఒక స్పెషల్ ప్లేస్ గురించి చెప్తాను. సో నేను రీసెంట్గానే ఇండియా నుంచి బార్సిలోనా ట్రావెల్ చేశాను. ఆన్ ద వే అయితే దోహా ఎయిర్పోర్ట్లో లేఓవర్ ఉన్నింది. ఫస్ట్ దోహా ఎయిర్పోర్ట్, ఖతార్ ఎయిర్వేస్ దోహా ఎయిర్పోర్ట్ అనగానే ఏముంటుంది, అన్నీ నార్మల్ ఎయిర్పోర్ట్స్లా ఉంటాయేమో అని అనుకున్నా. కానీ టు మై సర్ప్రైజ్ అసలు ఎయిర్పోర్ట్ ఎంత బాగుందంటే ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇఫ్ యూ సీ ఇట్, చూడండి, లూయి వుటాన్ కెఫే లాగా ఉంది. తర్వాత అంతా ఒక ఎయిర్పోర్ట్ని చూస్తే ఒక షాపింగ్ మాల్ లాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట. కొన్ని షాపింగ్ చేశాను, డ్యూటీ ఫ్రీలో షాపింగ్ చేశాను, మంచి కెఫేస్ ఉన్నాయి, అండ్ ఎక్కడ చూసినా లైట్స్, అందరూ మనుషులు. అంటే ఒక ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీలింగ్ కాకుండా ఒక షాపింగ్ మాల్కి వచ్చిన ఫీలింగ్ అనిపించింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ ఎన్ని గేట్స్ ఉన్నాయంటే లైక్ ఒక సైడ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో సైడ్ ఆఫ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆ మెట్లు కనిపిస్తున్నాయి కదా, మెట్లతో పాటు యూ హ్యావ్ అ ట్రైన్ ట్రామ్, మరి దాన్ని ఏమంటారో తెలియదు. లైక్ సో ఆ పైకి వెళ్ళి ఆ ట్రైన్ ట్రామ్ తీసుకొని యూ కెన్ గో టు ద అదర్ సైడ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. అండ్ అలా వెళ్ళిన తర్వాత అటు సైడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఇవి ఉన్నాయి, షాప్స్, కెఫేస్తో పాటు ఒక ఇంటర్నల్ గార్డెన్ కూడా ఉంది సెంటర్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్లో. అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్. చూడండి ఎంత బాగుందో. గార్డెన్ ఫొటోస్ కూడా యాడ్ చేశాను, అవి కూడా వస్తాయి. అండ్ ఇంత కమర్షియల్ స్పేస్లో కూడా ఒక గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇచ్చి దట్ దే యాడెడ్ సమ్ గ్రీనరీ అని చెప్పి ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్, వే యూ కెన్ టేక్ ఫొటోస్ అండ్ ఈవెన్ లైక్ కొంచెం సేపు కూర్చోడానికి ఉంటుంది, అటు ఇటు తిరగడానికి ఉంటుంది. అండ్ లైక్ యూ కెన్ ఈట్ దేర్. దిస్ ఈస్ ద ట్రైన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఈ ట్రైన్ ట్రామ్లో ఎక్కి లైక్ ఇది జస్ట్ ఆ టర్మినల్ నుంచి ఈ టర్మినల్ దాకానే తిరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ జస్ట్ బిట్వీన్ దీస్ టూ టర్మినల్స్. ఇది ఎక్కి కూర్చుంటే అటు సైడ్ వెళ్ళచ్చు, లేకపోతే ఇటు సైడ్ రావచ్చు. నేను 2-3 సార్లు వాడాను. నాకు 6 hours లేఓవర్ ఉండడం వల్ల నాకు అనిపించింది 6 hours చాలా ఎక్కువేమో, ఏం చేస్తాను అని అనుకున్నాను. బట్ టు మై సర్ప్రైజ్ లైక్ 6 hours ఫెల్ట్ వెరీ లెస్. చాలా తక్కువ అనిపించాయి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ హ్యాస్ సో మచ్ టు డూ. ఎక్కడ బోర్ అనే అనిపించలేదు. And yeah, definitely it is one of the best airports I've visited. చూడండి, ఆ షాండలియర్స్ కానీ, ఆ లైటింగ్, ఆ రూఫ్స్ చూసారా, రూఫ్ యొక్క ఎలివేషన్, ఇట్ వాస్ సూపర్. అంటే ఒక లగ్జరీ మాల్లోకి ఎంటర్ అవుతున్నట్టు ఉంది, కానీ ఒక నార్మల్ ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నట్టు అనిపించలేదు. అండ్ మీకు కనుక ఛాన్స్ వస్తే డెఫినెట్గా లైక్ అట్లీస్ట్ ఒక్కసారైనా విజిట్. ఓకే, బాయ్.